అందరికీ నమస్తేనండి. నిజానికి చెప్పాలంటే నా కొడుకు చనిపోయిన రోజే నాకు న్యాయం జరుగుతుండే. నాకు చేతి నిండా డబ్బు ఉంటే, నాకు మంచి పలుకుబడి ఉంటే, మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ పరిచయాలుంటే, అదే రోజు పటురని ఏదో ఒక నిర్ణయానికి తీసుకొద్దురు. చేతి నిండా డబ్బు నా దగ్గర లేదు కదా, పలుకుబడి లేదు కదా, అందుకే ముందుకు పోలే. ఎవరు ముందుకొస్తే ఎవరి మీద పడుతుందో భారం అన్నట్టుగా ఉంటారు. ఎవరైనా బంధువులైనా, మన పక్క వాళ్ళైనా, ఇంకెవరైనా. అదే నాకు డబ్బు చేతి నిండా ఉన్నట్టయితే నాకు ఇట్లాంటి అన్యాయం జరగకపోతుండే, న్యాయం జరుగుతుండే, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుండే. అయితే పూర్తి లేని వాళ్ళలాగానన్నా ఉండాలి, లేకపోతే బాగా ఉన్న వాళ్ళలాగా ఉండాలి. ఈ మధ్యతరగతి జీవితాలకు అసలు జరగదు న్యాయం, ఎప్పటికీ జరగదు. జరిగేది ఉంటే నాకు ఆ రోజే న్యాయం జరుగుతుండే. మన చుట్టూ ఉన్న మన బంధువులు కూడా ముందుకు పోతే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్న బాధల మనం పెడితే మళ్ళా ఎప్పుడు వస్తాయో అన్నట్టు కూడా ఉన్నారు అట్లనే. అందుకోసమే డబ్బు ఉన్నోడిలాగానన్నా పుట్టాలి, లేకపోతే పూర్తి లేనోడిలాగానన్నా పుట్టాలి. ఈ మధ్యతరగతి వాళ్ళ కడుపులో నా కొడుకు పుట్టి కనీసం వాడి చావులో కూడా మేము న్యాయం చేయలేకపోతున్నాము. నా బాధ అదేనండి. నాలాంటి మధ్యతరగతి తల్లిదండ్రులకు, నాలాంటి కొడుకులకి, నా నా కొడుకు లాంటి కొడుకులకి ఇట్లా జరగద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందుకే జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులను బాధ పెట్టద్దు అని ఎందుకు అంటున్నానంటే, మన ఈ మధ్యతరగతి జీవితాలు కదా, బుద్ధిగా చదువుకొని నా కొడుకు నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మంచిగా చదివించుకున్నా. ఎందుకోసం? ఇప్పుడు మొత్తం అన్ని రకాలు సెటిల్ అయ్యిండు. ఇక ఇప్పటి నుంచి వాడే మాకు డబ్బులు తీసుకొస్తాడు, మమ్మల్ని నలుగురిలో కలుపుతాడు, ఈ మధ్యతరగతి నుంచి కొంచెం ఒక్క మెట్టుకు పైకి ఎక్కిస్తాడు అనుకునే లేపుకు మొత్తం పూరి గుడిసెలో పడేసిపోయాడు. వాడు లేని బాధ ఒకటైతే, వాని కోసం చేసిన బాధ్యతలు ఇంకో భారం. ఈ భారము ఆ భారము మోయలేక ఎంత నలిగిపోతున్నానండి. అర్థం చేసుకోండి. అందుకోసమే మీరెవరు, మీ అమ్మ